ప్రముఖ బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్న పూనం గురువారం రాత్రి ఆమె స్వగ్రామం కాన్పూర్లో మరణించినట్టుగా ఆమె వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. 2011 టెలివిజన్ సిరీస్లో కెరియర్ ప్రారంభించిన పూనం పాండే మాలిని అండ్ కో సినిమాతో తెలుగులో యాక్ట్ చేశారు. మోడల్గా కెరీర్ను ఆరంభించిన పూనం 2013లో నషాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె ప్రముఖ నటి కంగనా రనౌత్ హోస్ట్గా వ్యవహరించిన లాకప్ తొలి సీజన్లో పాల్గొంది. 2011 వన్డే ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనం చాలా పాపులర్ అయింది. ఆమె వైవాహిక జీవితం కూడా వివాదాస్పదంగా మారింది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ అప్పట్లో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బాలీవుడ్ నటి అయినటువంటి పూనం పాండే గురువారం రాత్రి మరణించినట్టుగా ఆమె యొక్క టీము అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె గర్భాశయకు సంబంధించినటువంటి క్యాన్సర్ తో సఫర్ అవుతున్నట్టుగా, దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆమె పరిస్థితి బాగోలేక గురువారం నైట్ ఆమె మరణించినట్టుగా ఆమె టీం అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆమె యొక్క మరణ వార్త ఏంటంటేనే బాలీవుడ్ కూడా కొంత బాధపడుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పూనం పాండే సినిమాల కంటే కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉండేది. ఎప్పుడు కూడా వీడియోస్ చేస్తూ తన యూట్యూబ్ లో కానీ ఇటు ట్విట్టర్ లో కానీ ఎక్కువ పోస్ట్ చేస్తుంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా కొంత వివాదాస్పదంగానే ఆమె ఇప్పుడు కూడా ఉండే పరిస్థితి అయితే ఉంది. అలాంటి పూనం పాండే, యాక్టివ్ గా ఉండేటువంటి పూనం పాండే ఇలా క్యాన్సర్ తో బాధపడుతున్నట్టుగా కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే క్యాన్సర్ బారిన పడి ఆమె మరణించడం మాత్రం ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమెను అభిమానించి అందరికి కూడా తీవ్రమైన దుఃఖం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఆమె యొక్క బాధ్యతని ఆమె యొక్క సొంత ఊరుకు తీసుకెళ్లటం, అక్కడనే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా ఆమె యొక్క టీం కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఆమె సినిమాలు చేయకపోయినా కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండటం తోటి ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క మరణాన్ని మాత్రం జీర్ణించుకునే పరిస్థితి అయితే ఉందని అరుణ. అలాగే వెంకట్, పూనం పాండే మొత్తం తెలుగులో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు? ప్రస్తుతం అయితే అంటే పూనం పాండే చేసింది ఒకే ఒక మూవీ, కానీ ఆ తర్వాత ఆమె మొత్తం కూడా బాలీవుడ్ కి అటు వెళ్ళటమే జరిగిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాల కోసం చూస్తున్న ఈ టైంలోనే ఆమె కొంత వివాదాస్పదంగా, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఏదో ఒక పోస్ట్ పెడుతూ ప్రతి ఒక్కరితో కూడా కార్నర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా చూసుకుంటే ఆమెకి బాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు కూడా చాలా తక్కువగానే రావడం జరిగింది. కానీ సినిమాలు లేకపోయినా కూడా ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువ యాక్టివ్ గా ఉండటం తోటి ఆమెకు అందరికి కూడా పరిచయం అయింది. బాలీవుడ్ అని కాదు, ప్రతి ఒక్కరి చోట కూడా ఆమె పరిచయం ఎక్కువగా ఉండటం తోటే ఆమె మరణం మాత్రము ఎవరు కూడా జీర్ణించిన పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అరుణ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.